హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. నా లాగొచ్చి చవ్వలు ఎల్వి లాగండి. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. ఇంకిక్కడేంటంటే ఉదయాన్నే లేచేసానా, ఇంకా లేచేసి ఇక్కడ కప్స్ అవన్నీ ఉన్నాయి కదా! ఇది నైట్ అంట్లు తోమానండి. ఇంకా అవన్నీ ఇక్కడ బండ మీద పెట్టేసానా, ఇంకా అవన్నీ అయితే కొంచెం బానే ఆరిపోయినాయి. కాకపోతే ఇప్పుడు ఎండ లేదు కదా! మంచు కదా! అదే ఎండాకాలం అనుకోండి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండవనమాట. కానీ ఇది మంచు కాలం కొంచెం చల్లగా మంచు వాలుతుందండి. వర్షం పడి తర్వాత మంచు ఇంకా అలా అనమాట. మళ్ళా కూడా తుఫాన్ అంటున్నారు మాకు ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే. ఇది ఎప్పుడంటే 23 అంటున్నారు. 23 అంటున్నారు. మళ్ళా తుఫాను 23, 24, 25 ఏందేందో వాళ్ళు డేట్లు మారుస్తూ ఉన్నారనమాట. ఇంకా అయితే నాకు అర్థం కానిదేంటంటే యాక్చువల్‌గా అప్పటి రోజుల్లో అయితే పాతకాలంలో అయితే మంచు వాలిందంటే ఇంకా వర్షం పడదంటారు. కానీ ఇప్పుడేంటంటే మీకు మంచైనా, ఎండాకాలం అయినా ఎప్పుడైనా గానీ ఆ వర్షానికి ఎప్పుడు రావాలంటే అప్పుడొస్తుందనమాట వర్షము. అలా ఉందండి. అది గూడా ఏంటంటే నిజం చెప్పాలంటే ఆ వర్షం గూడా అండి మా నాన్న చెప్పేవాడు చిన్నప్పుడు. వర్షము ఎక్కువొచ్చేసి మనుషుల కోసం పడదంట. అంటే మామూలుగా అప్పుడు గూడా కరువు ఉండేది గదా! కొంచెం వర్షం పడతదనేసి. అప్పుడు మా నాన్న అనేవాడు, "మోగజీవాల కోసమైనా వర్షం పడతదమ్మా" అని చెప్పేవాడనమాట. ఇప్పుడున్న పాపిష్టి జనాల కోసం ఇప్పుడు చేసే పాపాలకు వర్షం గూడా అలాగే పడుతుంది కదండీ! కానీ ఆ వర్షం అనేది మనుషుల కోసం అయితే పడదు. ఇంకా నోరు లేని మూగజీవాలుంటాయి గదండీ! ఆ మూగజీవాల కోసం పడతాయన్నమాట. ఎందుకంటే ఆ నోరు లేని మూగజీవాలు కల్మషం లేకుండా ఉంటాయి కదా! ఇంకా అలా అన్నమాట. ఇంకిక్కడేంటంటే నేను ఉదయం లేయగానే ఇంకా కందిపప్పు, అలాగే అన్నము ఇవైతే కడిగేసి పెట్టేస్తున్నాననమాట. ఇంకా వాటర్ అవన్నీ పోసేసి పక్కన పెట్టేసానంటే ఇంకా అవి నానుతూ ఉంటాయి. కందిపప్పు చేస్తున్నాను. మా పెద్దోడికేమో నచ్చదు. కానీ మనం చెయ్యాలనమాట పిల్లలు కదా! ఇంక వాళ్ళు తినకపోయినా కాకపోతే ఈరోజు ఏంటంటే చికెన్ ఉందనమాట. చికెన్ ఉంది కాబట్టి మా వాడు తింటాడు. ఇంకిక్కడేంటంటే క్యాబేజీ అండి. క్యాబేజీ పప్పు చేద్దాంలే అని చెప్పని మొన్న మోర్లు కొనుక్కున్నాను. చాలా పెద్దదిగా ఇచ్చారు. ఆ అమ్మాయండి అంత పెద్ద వద్దులేమ్మా అంటే అదెంత రూ. 30 అండి. రూ. 30 కదక్కా తీసుకోక్క. ఇంకా పప్పులోకి వాటన్నిటిలోకి వెయ్యండి అని చెప్పారు. మీకు చెప్పటం మర్చిపోయానండి. ఎప్పటినుంచో చెప్దామనుకుంటున్నా మర్చిపోయాననమాట. పాపం మోర్‌లో వాళ్ళైతే నా వీడియోస్ అన్నీ చూసారండి. అంటే ఇంక అక్కడి దాకా వాళ్ళ దాకా స్ప్రెడ్ అయిపోయినాయనమాట నా వీడియోస్. అంటే చూస్తూ ఉంటే వస్తుంటాయి కదా! అలా అన్నమాట. వాళ్ళు అడిగారు మీరు వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఇంకా మా చిన్నోడున్నాడు కదా! మా చిన్నోడు అల్లరి గురించి నేను చెప్తూ ఉంటాను కదా! ఆ మాట అన్నారనమాట నాతోటి. మీ చిన్నోడు తాళాలు ఏవో సంథింగ్ పోగొట్టాడు కదా! అది ఇది అంటే, అప్పుడు మీకెలా తెలుసండి అంటే, అప్పుడు చెప్పారు. మేము మీ వీడియోలు చూస్తున్నామండి అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉండిందనమాట. ఇంకా అలాగా చూస్తున్నారంటండి వాళ్ళు గూడా. అది ఎప్పటినుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానా, ఇంకా మర్చిపోయానండి. ఇంకా అట్లా అన్నమాట. మోరడిలేక ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇంకా అలాగా మా చిచ్చర పిడుగు గురించి అసలు చెప్పనక్కర్లేదు గదా! మా బుడ్డోడు. ఇంకిక్కడేంటంటే క్యాబేజీ అయితే నాకు కొంచెమే అవసరం. అది గూడా అవసరం లేదండి. ఇంకా దాంట్లో గూడా కొంచెం వేయొచ్చు కానీ, ఇంక సరే అని చెప్పని ఇంకా కొంచెం వేశాననమాట. తర్వాతేంటంటే ఇంకా మిగిలిందేంటంటే నేను ఇంక లోపల పెట్టేస్తాను. ఆకులు గూడా చాలా వరకు బ్లాక్‌గా ఉన్నాయి. అందుకనేసి వాటిని తీసి పక్కనైతే పెట్టేసాననమాట. ఇంకిక్కడేమో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. కుక్కర్‌లో వేసేస్తాను. ఆల్రెడీ కందిపప్పయితే నేను లేచిన వెంటనే ఇంకా నానబెట్టేసాననమాట నిద్ర లేయగానే. ఇంక నేనేంటంటే మార్నింగ్ లేస్తానా, మార్నింగ్ లేచి ఫస్ట్ వీడియోకైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటానండి. ఇంకెందుకంటే ఇంక కుదరదనమాట. ఇంకా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా టైం ఉంటుంది. కానీ మా చిన్నాడున్నాడు కదా! ఇంక వాడేంటంటే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. టీవీ చూస్తూ ఉంటాడు. ఇంకా సౌండ్స్ అన్నీ వస్తుంటాయి. డిస్టర్బ్ చేస్తుంటారండి పిల్లలు. అందువల్లేంటంటే నేను ఇంకా వాళ్ళు నిద్రపోయేటప్పుడు మాత్రమే ఇంకా ఇలాగ వాయిస్ ఓవర్ అవన్నీ ఇచ్చుకుంటాననమాట. ఇంకా తర్వాతేంటంటే నాకు సండే ఉంటుంది గదా! సండే మాత్రం కొంచెం లేట్‌గా లేస్తా అని చెప్తాను. అలాగే వీడియో గూడా కొంచెం లేట్‌గా వస్తుంది. ఎందుకంటే సండే రోజైతే నేను నిద్రపోతాను. త్వరగా లేట్‌గానే లేస్తాను కదా! ఇంకా అప్పుడు చెప్తాననమాట పిల్లలిద్దరికీ ఇంకా టిఫిన్‌లవన్నీ పెట్టేసి
ఇంక బెడ్రూమ్‌లోకి వెళ్ళేసి పెడతాను. ఇప్పుడేంటంటే హాల్‌లో ఉండి చెప్తానండి, వాయిస్ ఓవర్ అంతా ఇచ్చుకుంటాను. ఇంకా బెడ్రూమ్‌లోకి వెళ్ళేసి ఇంకా చెప్తాను, నన్నైతే డిస్టర్బ్ చేయొద్దు నాన్న. ఇంక నేనిలా చెప్పాలి అంటే ఇంక వాళ్ళు కామ్‌గా ఉంటారనమాట. ఇంకా బయట టీవీ అవన్నీ చూసుకుంటూ ఉంటారండి. అలాగా వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇంకా అలాగిచ్చుకుంటారనమాట నేను వాయిస్ ఓవర్ అనేది. ఇంకిక్కడ అయితే నాకేంటంటే నేను స్టార్టింగ్‌లోనండి కొంచెం మాట్లాడటానికి గూడా కొంచెం బిడియంగా అలాగా, అంటే కొంచెం ఎట్లా మాట్లాడాలి చెప్పిందే చెప్పి అలాగుండేదనమాట. ఇప్పుడు నాకనిపిస్తుంది కొంచెం చాలా అంటే చాలా బెటర్ దెన్ అని చెప్పని. ఫస్ట్ కన్నా ఇప్పుడు ఫస్టయితే మీరు ఫస్ట్ నా వీడియోస్ చూసారంటే అసలకి అంటే ఏదో ఎట్లా మాట్లాడాలి ఏంటి అంటే ఎవరికైనా అంతే కదండీ ఫస్ట్‌లలో అంటే తెలియదు కదా! ఎలా మాట్లాడాలి ఏంటి అలా అన్నమాట. ఇక్కడేమో క్యాబేజీ ఆకులైతే బ్లాక్‌గా ఉన్నాయన్నీ తీసేసాను. ఇంకా వాటన్నిటినైతే పడేస్తున్నానన్నమాట. క్యాబేజీ ఇంకా అలాగే ఇవన్నీ తరిగేసుకున్నాను. ఆ తర్వాతొచ్చి పచ్చిమిర్చి గూడా అండి నేను కొంచెమే వేసుకుంటున్నాను. పిల్లలకి మళ్ళా కారంగా ఉంటుందిలే పప్పులో అని చెప్పనేసి. అది గూడా గాకుండా ఏంటంటే పచ్చిమిర్చి గూడా భలే కారంగా ఉంటున్నాయండి. అలాగే టమాటాలు ఇంకా అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడేంటంటే ఆనియన్స్, టమాటాలు రేట్లన్నీ తగ్గిపోయాయి. ఇంక నాకు గూడా నేను ఇంతకుముందు తెచ్చుకున్న ఆనియన్స్ గూడా అయిపోయాయి. కొన్నే ఉన్నాయన్నమాట. ఇంకా అవి గూడా ఈ వీక్ కొంచెం మేనేజ్ చేసేసి నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా కొనాలన్నమాట. కాస్ట్ అయితే బీభత్సంగా ఉన్నాయి. పెద్దవొచ్చి రూ. 80, చిన్నవొచ్చి రూ. 70 ఇలా అమ్ముతున్నారు. ఇంకా అవెప్పుడు తగ్గుతాయో ఏమో రేట్లు చూడాలన్నమాట. ఇంక ఈ ఆనియన్స్, ఈ టమాటాలు ఈ 2 అయితే అసలు చెప్పలేం కదా! ఇంక నేనేంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఇలా మొహం కడుక్కొని జస్ట్ అలాగా హెయిర్ అయితే ఇలా పోనీలాగా వేసుకున్నాననమాట. చింతపండు గూడా అయిపోయింది. అయితే నేనేంటంటే చింతపండు గూడా మొన్న తెచ్చుకున్నాననమాట. ఇంకా ఇలాగ మొత్తం అయితే వేసేసి దీంట్లో గూడా కొంచెం వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి. క్యాబేజీ పప్పు గూడా తినేసి చాలా రోజులవుతుందనమాట. యాక్చువల్‌గా అయితే మా పెద్దోడు తినడు. కానీ ఈరోజు నేను చికెన్ చేస్తున్నాను కదా! ఖచ్చితంగా తింటాడనమాట. చికెను మేము నైట్ చేసామండి. ఇంకా ఆ చికెన్ అయితే ఉంది. ఆ చికెన్ ఇప్పుడు ఇడ్లీ చేసేసి ఇడ్లీలోకైతే వేసుకుంటాననమాట. ఇక్కడేమంటే మొక్కజొన్న కంకు ఉంది గదా! మొన్న తెచ్చుకున్నాను కదా! ఇంకా అదైతే పిల్లలు తింటారు. చిన్నోడైతే తింటాడు ఇష్టంగా. ఇంక ఈ పెద్దోడు దానికేమో నేను నిమ్మకాయలు తెచ్చాను. మొన్న ట్రైన్‌లో తీసుకున్నానండి నిమ్మకాయలు. నిమ్మకాయలు అవి రుబ్బిచ్చిమా అంటున్నాడు. నాన్న నిమ్మకాయలు అవి పెడితే బావుండదు. అదేంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెష్‌గా తినాలి అని చెప్పనేసాను. ఇంకా సరే అని చెప్పని ఇంక వాడైతే ఇంక వెళ్ళిపోయాడండి. ఇంకా అలాగే అది తీసుకొని వాడికొకటి ఇంకా అలాగే చిన్నోడికేంటంటే వాటిని మొత్తం కంకిలాగా లేకుండా విడివిడిగా ఒలిచేసి ఒక బాక్స్‌లో వేసి ఇచ్చాననమాట. వాడేంటంటే మా పెద్దోడు ఇప్పుడు గమనిస్తున్నాడు గదండీ! అప్పటికిప్పటికి వాడు ఏదన్నా తీసుకెళ్తే ఇంక వీడు గూడా అది తీసుకెళ్ళాలనమాట. అలాగనమాట. అయితే నేనిప్పుడు ఒక మ్యాటర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. టైం అయితే అయిపోతుంది. ఈరోజు తక్కువ టైం అండి. ఏంటంటే కొత్తొక వింత పాతొక రోత అంటారు గదా! మనం ఎప్పుడు గూడానండి ప్రెజెంట్ జరిగే అదే ఈ చుట్టుపక్కల అమ్మలక్కలు మాట్లాడుకోవటం గాని ఎవ్వరైనా గానండి ఏదన్నా ఇప్పుడు అందుట్లో అన్ని సిట్యుయేషన్స్ అన్నీ ఏవన్నా జరిగాయనుకోండి. ఇప్పుడు సిట్యుయేషన్స్ అన్నీ సర్వసాధారణమైన సిట్యుయేషన్సే గదా! ఇల్లీగల్ కనెక్షన్స్. ఇంకా ఆ తర్వాతొచ్చి ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవటము. ఇంకా ఇవే కదండీ! నాకంటే ఒక మనుషులు నీతి నిజాయితీ గల మనుషులైతే అవి సాడీలా? లేకపోతే వాస్తవాలా? అని గమనించుకుంటారనమాట. కానీ ఎవరైనా గానీ ఇప్పుడు సంథింగ్ ఎవరైనా గానీ ఒక కొత్త విషయం గురించి చెప్పుకున్నారనుకోండి. ఆహా! ఫస్ట్ రోజు ఏంటంటే ఇంట్రెస్టింగ్‌గా వింటారనమాట. అవునా! తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది? ఒక ఒక మ్యాటర్ ఉందనుకోండి. ఆ మ్యాటర్ గురించనమాట. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందని చాలా ఆతృతగా వింటామనమాట. ఫస్ట్ డే. ఆ తర్వాత మళ్ళా సెకండ్ డే ఇంటాము. ఆ తర్వాత థర్డ్ డే గూడా ఇంటాము. ఆ తర్వాత ఫోర్త్ డే ఏమనిపిస్తుందంటే కొంచెం తగ్గుతుందనమాట. అలాగా ఫిఫ్త్ డే, ఎయిత్ డే ఇంకా అలాగా ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ అయితే ఇంటామండి. తర్వాత ఏమనిపిస్తుందంటే అవునా! అట్లాగా అంటే ఫస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా అదే ఏదైనా ఒక విషయం గురించి స్టార్టింగ్ మాట్లాడుకుంటారు గానీ, ఇంకా లాస్ట్‌కెళ్ళాక అది తెలిసిన భోగవతమే గదా! తెలిసిందే గదా! అని చెప్పని ఇలాగ వదిలేస్తారనమాట. కాకపోతే ఇక్కడేంటంటే ఇంక కొంతమందేంటంటే సాడీలు చెప్తారు. కొంతమందేంటంటే సాడీలు బాగా వింటారండి.
వీళ్ళకేంటంటే కొన్ని కొన్ని పనుల వల్ల ఏంటంటే వాళ్ళు చెప్పే సాడీలు ఏంటంటే ఇంకా వాళ్ళ దగ్గర ఏంటంటే పని చూసుకోవాలి కదా! వాళ్ళు చెప్పే సాడీలు వినేసి కొంతమంది శాడిజంగా బిహేవ్ చేస్తారనమాట. అలాగేంటంటే అదొక తృప్తనమాట చెప్పే వాళ్ళకి. ఇనేవాళ్ళకి గూడా అదొక తృప్తిగా ఉంటుంది గానీ, వాళ్ళు వాళ్ళు ఇనేవాళ్ళేంటంటే చెప్పేవాళ్ళు చెప్పి, చెప్పి, చెప్పి వాళ్ళకి గూడా విరక్తి పుట్టిపోయి ఉంటుంది. ఏందిరా ఇది ఇంత ప్రతిసారి ఇలాగా ఇదే లాంగ్వేజ్ అంటే ఇనిందే ఇని ఇదంటారు చూడు పాడిందే పాడు పాస్పల దాసరా అని చెప్పనేసి అప్పట్లో పెద్దవాళ్ళు అంటారు కదా! అలా అన్నమాట. విని విని ఛీ అనిపిస్తుందనమాట. అలా ఉంటాయండి సిట్యుయేషన్స్. ఆ తర్వాత ఏంటంటే హ్మ్. నేనొకటే చెప్తానండి. ఏదైనా గానీ ఫస్ట్‌లో భలే ఇంటారనమాట. ఆ తర్వాత ముందలే కాకపోతే ఏంటంటే, అది మంచనుకోండి. మంచిని చచ్చిపోయేంత వరకు గుర్తుపెట్టుకుంటారు. అంటే చూసిన వాళ్ళు గాని, ఆ మనిషి గురించి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు గాని. అది చెడ్డనుకోండి, ఛీ అనేసి ఒక 2, 3 రోజులు ఇనేసి అబ్బా! ఛా! అంటారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళొస్తున్నా గాని ఛీ! అని చెప్పి నోట్లో ఊస్తారనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఛీ! అని చెప్పనేసి పక్కకు తప్పుకొని ఎళ్ళిపోతారు. వాళ్ళ గురించి తెలిసిందే గదా! అని చెప్పనేసి. అలా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒక వింత పాత ఒక రోత అంటారు గదా! అలాగండి ఏదైనా గాని స్టార్టింగ్‌లో ఓ అంటూ నోరు తెరుచుకొని బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటామనమాట. అయితే అది చెడ్డయితేనే స్టార్టింగ్‌లో ఆహా! భలే ఇంట్రెస్టింగ్ ఉందనంటాము. ఆ తర్వాత పోను పోను వచ్చి అనిపిస్తది. ఒక మంచి వ్యక్తి గురించి ఇలా చేశారు, అలా చేశారంటే ఇంట్రెస్టింగ్‌గా వింటామనమాట. అది ఎన్ని సార్లు చెప్పినా గాని అంటే దాంట్లో మంచి ఉంటుంది గదండీ! ఆ మంచి ఓహో! ఇలా చేశారా? అలా చేశారా? అని ఆ మంచిని వింటాం కానీ అదే చెడ్డని చెప్తే చాలు చాలు ఆపు మా వాళ్ళ గురించి తెలిసిందే గదా! ఇంక పెట్టేసేయి అని ఇలా ఉంటుందనమాట. ఇంకా అలాగండి. ఇట్లా అలాగనమాట. అప్పట్లో పెద్దోళ్ళంటారు గదా! పాతొక వింత చెడ్డొక రోత ఏదో సంథింగ్ అలా అనమాట. డైలాగ్ మర్చిపోయాను ఇట్లో పడేసి. ఇంకిక్కడైతే నేనైతే ఇంక అలాగండి చికెను, పప్పు తీసుకొని వెళ్తున్నాను. ఆ తర్వాతేంటంటే ఇక్కడ అంట్లు గూడా చూసారా నైట్‌కైతే ఎన్ని అంట్లుంటే మార్నింగ్ ఏంటంటే నాన్ వెజ్ అవన్నీ చేశాను కదా! ఎక్కువ పడిపోయాయండి అంట్లు. తర్వాత ఆమ్లెట్. ఆమ్లెట్‌లోకి నేను కొంచెం వాటర్ అయితే పోస్తాననమాట. అంటే ఉప్పు కరగడానికి. మీరైతే ఎలా చేస్తారో చెప్పండి. ఇంకా తర్వాతేంటంటే ఎగ్స్ అనమాట. 2 ఎగ్స్ ఏసుకున్నాను. నేను ఇంకా మేము ముగ్గురమే కదా! అని చెప్పనేసి ఇంకిలాగా ఆమ్లెట్ అయితే వేసుకొని నైట్‌కైతే పప్పు, ఆమ్లెట్ తిన్నామనమాట. మా చిన్నోడేమో ఇప్పుడు చల్లగా ఉంది గదా! చాలా అంటే చాలా త్వరగా నిద్రపోతున్నాడు. ఇంక వాడి కోసం అని చెప్పని నేను త్వరగా అయితే చేసేస్తున్నాననమాట. అసలు ఈసారి చాలా మంచు కాలుందండి. చల్ల వాతావరణం. చాలా చల్లగా ఉంది వాతావరణం గూడా అయితే. ఇంకా అలాగైతే అలాగా చెప్పాలనుకున్నాననమాట. కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు గదా! ఆ సామెత గుర్తొచ్చిందండి నాకు. ఇంకోటొచ్చి మధ్యలో దెరవంటారు గదా! ఏదో డోరొచ్చి మధ్యలతో మూత పెట్టుకుంది అనేసి. అంతా అయిపోయిన తర్వాత చెప్పుకుంటే అలాగే ఉంటుంది సిట్యుయేషన్ అయితే. ఇంకా అలాగా ఈ చెప్పినవన్నీ అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతాయనమాట. ఇంకా అలాగండి. ఇంక ఇదేనండి నా లాగైతే. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియో చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి.